సమాజానికి, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి, అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవులకు కూడా తెలిసిన విషయమే. మరి ఈరోజు మధ్యాహ్న కాలం ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్లో, అది చూసి చాలా ఆశ్చర్యపోయాం. అదేంటంటే అందరికీ సుపరిచితుడు, ఈ సోషల్ మీడియాలో మరియు తాను ప్రారంభ దినాల నుంచి కూడా నాకు చాలా సుపరిచితుడైనటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు, దైవజనుడు. మరి ఆయన మా సాక్షి అపాలజెటిక్స్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా దేవుని పరిచయం జరిగించాడు. కడప ప్రాంతంలో ఆయన జన్మించినటువంటి వాడు. అయితే ఆ ప్రాంతంలో కడప జిల్లాలో జన్మించిన ఆయన యొక్క వ్యక్తిగత జీవితంలో మరి బాంబులు, ఈ యొక్క మరి కత్తులు పట్టుకొని తిరుగుతున్నటువంటి కుటుంబంలో పెరిగిన ఆయన, ఫ్యాక్షనిస్ట్ గా ఉన్నటువంటి ఆయన యేసు ప్రభు వారి యొక్క బోధనల చేత ఆకర్షితుడై ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షకునిగా స్వీకరించి ఆ తదనంతరం ఆయన మరి యేసుక్రీస్తు యొక్క సేవకునిగా దేవుని యొక్క పిలుపు మేరకు ఒక దినాన తాను ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని యొక్క స్వరాన్ని విని ఆ ప్రత్యక్షతను పొందుకొని ఆయన దేవుని సేవకునిగా తన జీవితాన్ని సమర్పించుకొని ఆ దినం మొదలుకొని అనేక విధాలుగా సోషల్ మీడియాలోనైతేమి మరి అనేక ప్రాంతాలకు సువార్తను వ్యాప్తి చేస్తూ, క్రీస్తును ప్రకటిస్తూ, క్రీస్తు బోధనల ద్వారా అనేక మందిని ప్రభావితం చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి. క్రైస్తవ సమాజానికి ఒక వెన్నెముకలాగా చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా మరి ఆయన క్రూషియల్ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ దినాన మరి మన మధ్య లేడు అనేటువంటి విషయం, అది జీర్ణించుకోలేకపోతున్నాం క్రైస్తవ సమాజంగా. అది చాలా బాధను కలిగిస్తున్నటువంటి విషయం. వారి కుటుంబ సభ్యులైతేమి, వారికి తెలిసిన వారైతే, బంధుమిత్రాదులైతేమి ఎంత బాధపడుతున్నారో, వారికంటే ఎక్కువగా క్రైస్తవ సమాజానికి నేడిది తీరని లోటు అని చెప్పాలి. ఎందుకంటే ఆయన గత రాత్రి నిన్నటి దినం విజయవాడ నుంచి బుల్లెట్ పై ఆయన రాజమండ్రికి వెళ్తూ ఉంటుండగా మార్గంలో ఆయన అనుమానాస్పద స్థితిలో మరి యాక్సిడెంట్ గురై మృతి చెందడం జరిగింది. చాలా చాలా దుర్మరణం ఇది. ఒక దైవజనునికి ఇలాంటి మరణం వస్తుందంటే మేము నమ్మశక్యంగా లేదు. కానీ చాలా బాధ కలిగిస్తుంది. చాలా ఎమోషన్తో కూడుకున్న విషయం, బాధ కలిగించే విషయం. చాలా మంది క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి మరి రకరకాల అనుమానాలు అయితేమి అవన్నీ ఇంకా వెలుగులోనికి రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా ఏ విషయం తెలియరాలేదు. ఆయన భౌతిక దేహం రాజమండ్రి హాస్పిటల్లో మరి మార్చురీలో ప్రస్తుతం మరి పోస్ట్ మార్టం కొరకై ఉంచబడుతూ వచ్చింది. ఇంకా రావాల్సిన విషయాలు వెలుగులోనికి రావాల్సి ఉంది కనుక అంతవరకు దేని గురించి మేము మాట్లాడలేం. కానీ ఇదైతే ఒక తీరని లోటు క్రైస్తవ సమాజానికి. ఈ విషయం మేము జీర్ణించుకోలేకపోతున్నాం, ఈ బాధను తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే చాలా ప్రముఖమైన వక్త ఆయన, చాలా భాషలు నేర్చుకున్నాడు. హిబ్రూ భాష అయితేమి, అలాగూ ముస్లిం సహోదరులతోనైతేనేమి, హైందవ సహోదరులతోనైతేనేమి అందరితో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి ఆయనకి. అనేక మందితో డిబేట్ చేస్తూ వచ్చాడు. క్రీస్తు సామ్రాజ్యాన్ని కట్టే విషయంలో, క్రీస్తు సంఘ స్థాపనలో ఆయన ప్రముఖమైన వ్యక్తిగా మరి క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఈ రోజు హఠాత్తుగా మా మధ్యలో నుండి ఒక దుర్మరణం పాలై ఆయన లేకుండా పోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన నాకు వ్యక్తిగతంగా చాలా పరిచయమైన వ్యక్తి. 2007 నుంచి కూడా ఆయనతో నాకు పరిచయం ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్ళ మరి కొలీగ్స్ కి నేను కాల్ చేశాను. చాలా బాధ కలిగించింది. ఆ ఫొటోస్ కూడా, ఆ ఇమేజెస్ కూడా నాకు షేర్ చేశారు. హెల్మెట్ ఉన్న వ్యక్తి, బండి మీద వెళ్తూ హెల్మెట్ ఉన్న వ్యక్తి ముఖం బద్దలైపోయి చనిపోయాడు. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు ఆ ఫోటో సీన్ చూసినప్పుడు. మరి ఏం జరిగిందో మాకైతే తెలియదు, అదంతా దేవునికి తెలుసు. ప్రస్తుతం ఆ విషయాన్ని వెలుగులోనికి తీసుకురావాల్సిన బాధ్యత మరి ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వారిపై ఉందని నేను నమ్ముతూ ఉన్నాను. ఏదేమైనా మరి ఈ సందర్భం విషయమై సత్యం బయటికి రావాలి, న్యాయం జరగాలి. అలాగే కుటుంబ సభ్యులకు మా అందరి తరపున, మెట్లకుంట గ్రామ వాస్తవ్యులుగా ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజం తరపున మేము ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను. జోహార్ ప్రవీణ్ పగడాల గారికి, జోహార్ జోహార్. జోహార్ ప్రవీణ్ పగడాల గారికి, జోహార్ జోహార్. We want justice, we want justice. आवाज दो, అమేకే, आवाज दो, అమేకే. మన మధ్యలో ఉన్న పాస్టర్ భాస్కర్ అన్న గారు కూడా రెండు మాటలు మాట్లాడతారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున క్రైస్తవ సమాజం అంతటికి ఈ దినం ఒక బాధకరమైనటువంటి దినంగా మనం అందరం హృదయాల్లో బాధపడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఎందుకొరకు ఈ బాధ అంటే
ప్రవీణ్ పగడాల్ గారు మనందరికీ క్రైస్తవ సమాజానికి తెలుసు. రక్షణ ఛానల్ ద్వారా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అర్థవంతమైనటువంటి భాషలో తెలియజేసినటువంటి ఒక మంచి దైవజనుడు. ఆ దైవజనుడి సేవలు మర్చిపోలేనివి. అంత అద్భుతమైనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు మధ్యాహ్న కాలం సమయంలో ఆయన గురించినటువంటి దుర్వార్త అది చాలా కలిసి వేసింది. కారణం ఏంటంటే దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నటువంటి వ్యక్తి హఠాత్తుగా యాక్సిడెంట్ ద్వారా చనిపోయినాడు అని చెప్పి అక్కడ దాన్ని చిత్రీకరిస్తూ వస్తున్నారు. కానీ అక్కడ చూస్తున్నటువంటి సంఘటనలు కూడా ఆయన యాక్సిడెంట్ ద్వారా మృతి చెందినట్టుగా ఏ ఒక్క ఆనవాళ్ళు కూడా కనిపించడం లేదు. ఎందుకనంటే ఆయన వెళ్తున్నటువంటి బైక్ ఎలాంటి ప్రమాదం జరగలేదు, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి కనబడడం లేదు. ఆయన తలకు హెల్మెట్ ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన మొహానికి ఉన్నటువంటి మాస్క్ అలాగే ఆయన కళ్ళకు ఉన్నటువంటి గ్లాసెస్ కూడా పక్కనున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. క్రైస్తవ సమాజం అంతా కూడా ఈ మాటను వింటున్నప్పుడు ఒకసారి మన యొక్క గొంతును సమాజానికి తెలియజేయాల్సినటువంటి సంఘటన ఉంది. మరి ప్రాముఖ్యంగా ఏ డినామినేషన్ భేదం లేకుండా క్రైస్తవ సేవకులు గాని, విశ్వాసులు గాని, క్రైస్తవులుగా కొనసాగుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గొంతు విప్పాల్సినటువంటి సమయం ఉంది. దీని కొరకు, జస్టిస్ కొరకు పోరాడడానికి సమయం కేటాయించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందులో ముఖ్యంగా ఈ రోజున ఈ మెటలకుంట గ్రామం నుండి దైవ సేవకులుగా, ఇంతమంది క్రైస్తవులుగా, యవనస్తులు, యూత్గా మా యొక్క గొంతును వినిపిస్తా ఉన్నాం. ఆ ప్రవీణ్ పగడాల గారికి నిశ్చయముగా ప్రభుత్వం తరపున న్యాయం జరగాలని చెప్పి ఒక దైవ సేవకునిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఈ మాటలు ఎంతమందికి అయితే చేరుతున్నాయో మీరు కూడా మీ యొక్క సెల్ ఫోన్లలో మీ యొక్క గొంతును వినిపించాల్సిందిగా ప్రభుపేట మీ అందరికీ తెలియజేస్తున్నాను. నా ప్రగాఢ సానుభూతిని ప్రవీణ్ పగడాల గారికి అలాగే వారి కుటుంబానికి తెలియజేస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను.